నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు ఫోకస్. ఓ రాజకీయ పార్టీలో అయినా ఓ సంస్థలో అయినా నాయకత్వ మార్పు చాలా కీలకం. అదే సమయంలో తరం మార్పు కూడా జరిగితే అది మరింత సాఫీగా జరగాలి. ఈ ప్రక్రియ ఎంత సాఫీగా జరిగితే సదరు పార్టీకి కానీ ఆ సంస్థకు కానీ అంత మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీల తీరుతెన్నులు, వాటి నాయకత్వ తీరుని చూస్తే ఖచ్చితమైన తేడా కనిపిస్తోంది. ఓవైపు బీజేపీ ఎప్పటికప్పుడు కొత్త తరానికి బాధ్యతలు అప్పగిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్ మాత్రం మార్పు దిశగా ఆలోచించడం లేదని సొంత పార్టీలోనే అసంతృప్తులున్నాయి. కేంద్రంలో దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చాడు. ఇప్పటిదాకా ఉన్న అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2 పర్యాయాలు పొడిగించారు. ఇప్పుడు నూతన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 45 ఏళ్ల వయసులోనే బీజేపీ అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించిన నితిన్ నబీన్ 1980లో రాంచీలో జన్మించారు. ఆర్ఎస్ఎస్తో ముడిపడిన కుటుంబం నుంచి వచ్చిన ఆయన యువమోర్చా ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తండ్రి పట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉండగా 2006లో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో 60,000 మెజారిటీతో గెలిచిన నితిన్ తర్వాత 5 సార్లు ఎమ్మెల్యేగా నిలిచారు. 2023 ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో పార్టీ సహా ఇన్ఛార్జిగా విజయం సాధించి తర్వాత లోక్సభలో 11లో 10 సీట్లలో బీజేపీని గెలిపించారు. డిసెంబర్ 16న తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులైన ఆయనకు ఇప్పుడు లాంఛన పదవి లభించింది. జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా పెద్దగా పేరులేని నబీన్ ఎన్నిక బీజేపీలో యువతరం పాలిటిక్స్ కు సంకేతం. పాలన, సంఘటన నైపుణ్యాల్లో పరిణితి సాధించిన ఆయనకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన భారీ బాధ్యత కొత్త అధ్యక్షుడిపై ఉంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్కు చెందిన యువనేత, మాజీ మంత్రి నితిన్ నబీన్ ఎంపిక కావడం భారత రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ద్వయం ఈ అనూహ్య నిర్ణయం వెనుక లోతైన రాజకీయ వ్యూహాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నబీన్ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ప్రధాని మోడీ బీజేపీలో సామాన్య స్వయం సేవకుడు కూడా అధ్యక్షుడు కావచ్చని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పదవులున్నా పార్టీ కార్యకర్తగా గర్వపడుతున్నానని చెప్పారు. బీజేపీలో మోడీ, షా ద్వయం పార్టీలో తరం మార్పు తీసుకురావాలని బలంగా నిశ్చయించుకున్నారు. 45 ఏళ్ల నితిన్ నబీన్ గతంలో భారతీయ జనతా యువమోర్చాలో క్రియాశీలకంగా పనిచేశారు. జేపీ నడ్డా తర్వాత ఒక యువ నాయకుడికి బాధ్యతలు అప్పగించడం ద్వారా రాబోయే 2 దశాబ్దాల కాలానికి పార్టీని నడిపించే కొత్త తరం నేతలను సిద్ధం చేయాలనేది అసలు ఆలోచన. బీహార్కి చెందిన నాయకుడికి బీజేపీ జాతీయ పగ్గాలివ్వడం అత్యంత కీలకమైన వ్యూహం. బీహార్లో బలమైన కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబీన్ను ఎంపిక చేయడం ద్వారా అటు సామాజిక సమీకరణాలను, ఇటు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయాలని బీజేపీ భావిస్తోంది. బీహార్లో నితీష్ కుమార్తో పొత్తులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో సొంతంగా ఎదిగేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. నితిన్ నబీన్ కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించి అక్కడ బీజేపీని విజయ తీరాలకు చేర్చారు నబీన్. క్షేత్రస్థాయి కార్యకర్తలతో మమేకమవ్వడం, వివాదరహితంగా ఉండటం ఆయనకు అదనపు బలాలు. బీజేపీ అధ్యక్షుడి ఎంపికలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయం కీలకం. నితిన్ నబీన్ చిన్నప్పటి నుంచే సంఘ్ భావజాలంతో పెరిగినవారు. ఆయన తండ్రి నవీన్ కిషోర్ సిన్హా కూడా జనసంఘ్ కాలం నుండి పార్టీకి విధేయుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ పెద్దల ఆశీస్సులు కూడా నబీన్కు లభించడంతో ఆయన ఎంపిక సులువైంది. ఈ కొత్త నాయకత్వంలో బీజేపీ రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతుందో చూడాలి. బీజేపీ అధ్యక్షునిగా యువనేత నితిన్ నబీన్ ఇటీవల పగ్గాలు చేపట్టాక పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై కాషాయ పార్టీ దృష్టి సారించింది. నబీన్ సహాయక జట్టును పూర్తిగా యువరక్తంతో నింపేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. జనవరిలో కొత్త అధ్యక్షుణ్ణి అధికారికంగా నియమించిన తర్వాత ఉపాధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శులు, ప్రతినిధులతో కూడిన కొత్త ఆఫీస్ బేరర్ల బృందాన్ని ఎంపిక చేసేందుకు దేశవ్యాప్తంగా యువనేతలను జల్లెడపడుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం చెబుతున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా పార్టీని నడిపించేలా యువ నాయకత్వానికి అధిక ప్రాతినిధ్యం కల్పించే లక్ష్యంతో జట్టు కూర్పుండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటికే తన నాయకత్వ మార్పు ముద్రను స్పష్టంగా వ్యక్తం చేస్తూ వస్తుంది. చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రివర్గ కూర్పుల్లో యువకులకు పెద్దపీట వేస్తుంది. 56 ఏళ్లున్న సామ్రాట్ చౌదరి, 57 ఏళ్లున్న విజయ్ సిన్హాలను బీహార్లో ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేయగా, ఛత్తీస్గఢ్లో 57 ఏళ్లున్న అరుణ్ సావో, 52 ఏళ్లున్న విజయ్ శర్మలను
ఉప ముఖ్యమంత్రులుగా ఎంపిక చేశారు. 50 ఏళ్ల పుష్కర్ సింగ్ ధామిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా, 53 ఏళ్ల యోగి ఆదిత్యనాథ్ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో కూర్చోబెట్టారు. ఇటీవలే గుజరాత్లో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మొత్తం మంత్రివర్గాన్ని రాజీనామా చేయించి 19 మంది కొత్త మంత్రులను చేర్చుకున్నారు. దీంతో మంత్రివర్గం సగటు వయస్సు 60 నుంచి 55 ఏళ్లకు తగ్గింది. 40 ఏళ్ల హర్ష సంఘ్వీని ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. ఇవన్నీ రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వాలకు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతలకు అద్దం పడుతున్నాయి. ఇక నబీన్ ఎన్నిక అనేది పార్టీ యువ నాయకత్వం వైపు అడుగులేస్తుందనడానికి ప్రబల తార్కాణం. ఇతర ప్రధాన రాజకీయ పార్టీలతో పోల్చినప్పుడు ఇది నిర్ణయాత్మక మార్పే అని చెప్పడంలో సందేహం లేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నాయకత్వం విషయంలో సతమతమవుతున్న తరుణంలో బీజేపీలో సాఫీగా తరం మార్పుతో పాటే నాయకత్వ మార్పు జరగటాన్ని ఆసక్తికర పరిణామంగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. నిజానికి బీజేపీ మొదటి నుంచి మార్పు సిద్ధాంతాన్ని బలంగా నమ్ముకుంది. అది ఒక నేత ప్రభ గొప్పగా వెలిగిపోతున్నప్పుడే భవిష్యత్తు గురించి ఆలోచించడం కాషాయ పార్టీ ప్రత్యేకతగా ఉంది. అందుకే వాజ్పేయి, అద్వానీ క్రియాశీలకంగా ఉండగానే కొత్త తరం నేతలు తయారయ్యారు. అందుకే మోడీ, అమిత్ షా వచ్చి నేతల్ని వెతుక్కోవాల్సిన పని లేకుండా పోయింది. ఇప్పుడు కూడా మోడీ తిరుగులేని నేతగా ఉండగానే రాబోయే 25 ఏళ్ల పార్టీ భవిష్యత్తును చూడాల్సిన అవసరం ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుణ్ణి తెరపైకి తెచ్చారనే అభిప్రాయాలున్నాయి. ఒక్కసారి గతంలోకి వెళ్తే 2009 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శన తర్వాత జాతీయ స్థాయిలో అంతగా తెలియని నితిన్ గడ్కరీని పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. 52 ఏళ్ల గడ్కరీ అప్పట్లో తన జట్టుని పునర్నిర్మించినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు పార్టీ తీసుకోబోయే దిశను సూచించాయి. ముఖ్యంగా ఆయన తన జట్టులోని ప్రధాన కార్యదర్శులలో అనంతకుమార్, వసుంధరా రాజే, అర్జున్ ముండా, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా వంటి నేతలున్నారు. వారంతా గడిచిన 16 ఏళ్లుగా అటు పార్టీ ఇటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చూస్తున్నారు కూడా. మరో 10 ఏళ్ల పాటు సేవలందించే స్థాయిలో ఉన్నారు. అదే మాదిరి ప్రస్తుతం నబీన్ నేతృత్వంలోని జట్టులోనూ భవిష్యత్తు నాయకత్వాన్ని ప్రతిబింబించే నేతలకు అవకాశాలుంటాయనే చర్చ జరుగుతోంది. రాబోయే 2-3 దశాబ్దాల పాటు పార్టీకి నాయకత్వం వహించే కొత్త నాయకులను తయారు చేయాలనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సూచనలకు అనుగుణంగా నవతరం ఆఫీస్ బేరర్లను ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా తమ తమ రాష్ట్రాల్లో పార్టీ కోసం అవిశ్రాంతంగా పాటుపడుతున్న అత్యంత ప్రతిభావంతులైన యువ నాయకుల వివరాలను బీజేపీ అగ్రనేతలు ప్రత్యేకంగా తెప్పించి పరిశీలిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీళ్లలో అత్యధికులు 35 నుంచి 50 ఏళ్ల వయసు వారే అంటున్నారు. ఇప్పటికే కొందరి నేతలకు భవిష్యత్తులో పోషించే పాత్రలకు అనుగుణంగా తీర్చిదిద్దే పనిని సైతం పార్టీ ప్రారంభించినట్లు పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తంగా జాతీయ కార్యవర్గంలో సగటు వయస్సు 53 ఏళ్లకు మించకుండా ఉండేలా నాయకుల ఎంపిక ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అలా తమ రాజకీయ ప్రత్యర్థుల కంటే ముందుగానే రాబోయే 25 ఏళ్లకు నేతల కొరత లేకుండా చూసుకోవాలనే సంకల్పం బీజేపీలో కనిపిస్తుంది. మరి ఈ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది చూడాల్సి ఉంది. ఒకప్పుడు కెమెరాలను తయారు చేసిన కంపెనీలు మొబైల్ ఫోన్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేకపోవడం వల్లే అవి చరిత్రలో కలిసిపోయాయి. ఇప్పుడు ఏఐని అందిపుచ్చుకోలేని వారి కెరీర్లు కూడా ప్రమాదంలో పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే మాదిరిగా కాలానుగుణంగా మారకపోతే రాజకీయ పార్టీల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడుతుంది. ఏ పార్టీ మనుగడకైనా కొత్త ఆలోచనలు చాలా కీలకం. అందుకే నబీన్కు బాధ్యతలను అప్పగించడంతో బీజేపీ మార్పు సిద్ధాంతానికి పట్టం కట్టిందనే చర్చ జరుగుతోంది. అందుకు భిన్నంగా కాంగ్రెస్ చాలా కాలంగా మార్పును స్వాగతించని స్థితి కనిపిస్తోంది. సామ్రాజ్యాల మాదిరిగానే పొలిటికల్ పార్టీలు కూడా విస్తరిస్తాయి, కనుమరుగైపోతాయి. రాజకుటుంబాలు తొలుత వృద్ధి చెందుతాయి, ఆ తర్వాత కూలిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పొలిటికల్ పార్టీలు పుట్టుకొచ్చాయి, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి. 11 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ మరికొంతకాలం మనుగడ సాగించాలని కోరుకుంటుంది. నిరంతరం మారుతూనే ఉండాలని, లేకుంటే కనుమరుగైపోతామని కాషాయ పార్టీకి బాగా తెలుసు. అందుకే కొత్త యువ నాయకత్వం సిద్ధంగా ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన నాయకులకు బీజేపీ ప్రాధాన్యమిస్తుంది. గతంలో బీజేపీ అంటే ఉన్నత కులాలకు చెందిన నాయకులే గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు బీజేపీ బడుగు బలహీన వర్గాలకు చేరువవుతుంది. ఎకనామిక్, సోషల్ పాలసీలకు సంబంధించి బీజేపీ సరళంగా వ్యవహరిస్తుంది. రాజకీయ పరిస్థితులకు తగినట్టుగా పార్టీ తనను తాను మార్చుకుంటుంది. పవర్లో ఎక్కువ కాలం పాటు ఉన్న నాయకులను బీజేపీ పక్కన పెడుతుంది. దీని ద్వారా కొత్త తరానికి తలుపులు తెరుస్తుంది, అవకాశాలు కల్పిస్తుంది.
అలాగే ఇతర పార్టీల నుంచి పాపులర్ లీడర్లను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుంది. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, అసోంలో బీజేపీ విజయం సాధించడానికి కారణం ఈ పాలసీనే. కొత్త యువ నాయకులను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని బీజేపీ చేపట్టింది. మిగతా పొలిటికల్ పార్టీలు భవిష్యత్తు కోసం సరైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం లేదు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ తర్వాత ఎవరు అనే ప్రశ్న వచ్చేది. కానీ దానికి స్పష్టమైన సమాధానం ఉండేది కాదు. ఆ తర్వాత వారసత్వం వైపు మొగ్గిన కాంగ్రెస్ ప్రత్యామ్నాయ నేతల విషయంలో అశ్రద్ధ వహించింది. దీంతో ఎన్ని సమస్యలొచ్చినా గాంధీ కుటుంబం కాకపోతే ఇంకెవరు అనే ప్రశ్న దగ్గరే ఆగిపోతుంది. అందుకు భిన్నంగా బీజేపీ మొదట్నుంచి వారసత్వ అభ్యర్థులపై తక్కువగానే ఆధారపడుతుంది. బీజేపీలో కూడా ప్రమోద్ మహాజన్, మాజీ సీఎం వసుంధరా రాజే, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప మొదలైన వారసత్వ కుటుంబాలున్నాయి. అయితే బీజేపీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం లేదు. అలాగే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడానికి కూడా నిరాకరిస్తుంది. దేశంలో ఇప్పుడు నేషనల్ పార్టీలంటే కాంగ్రెస్, బీజేపీ మాత్రమే. స్వాతంత్ర్యం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించిన చరిత్ర కాంగ్రెస్ కు మాత్రమే ఉంది. అలాంటి కాంగ్రెస్ నెహ్రూ, ఇందిరాగాంధీ సమయంలో కంటిన్యూగా దేశాన్ని పరిపాలించింది. తిరుగులేని శక్తిగా అవతరించింది. కానీ రాను రాను ఆ పట్టును నిలుపుకోలేకపోయింది. బీజేపీ స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడినా సరే క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. మొదట్లో ఆ పార్టీకి 1-2 సీట్లొచ్చినా సరే ఎక్కడా కుంగిపోలేదు. క్రమక్రమంగా బలపడుతూ వచ్చింది. ఇప్పుడు దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకునే స్థాయికి ఎదిగింది బీజేపీ పార్టీ. బీజేపీ ఈ స్థాయికి రావడానికి కారణం ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో బీజేపీ గెలుపులో అత్యంత కీలకంగా ఆర్ఎస్ఎస్ వ్యవహరిస్తూనే వస్తుంది. బీజేపీలో కింది స్థాయి కార్యకర్తలకు కూడా కీలక పదవులు రావడం, కుటుంబ పాలన లేకపోవడం అతిపెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. కాంగ్రెస్ లో ఇదే కరువైంది. ఆ పార్టీలో కుటుంబ పాలన అనేది ఎక్కువ కావడంతో ప్రతిపక్షాలు దాన్నే టార్గెట్ చేస్తూ వచ్చాయి. బీజేపీ దాన్ని అతిపెద్ద అస్త్రంగా మలుచుకొని ప్రచారం చేసింది. నరేంద్ర మోదీ ఒకప్పుడు కింది స్థాయి చిన్న కార్యకర్తగా ఉన్నారు. ఆయన దేశ ప్రధానిగా చేయడమంటే మామూలు విషయం కాదు. ఇదే విషయాన్ని బీజేపీ చెబుతూ వస్తుంది. ఇప్పుడు నబీన్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవడంతో ఈ ప్రచారానికి మరింత ఊపొచ్చింది. ఇక్కడ నబీన్ కు కుటుంబ నేపథ్యమున్నా ఆయన పనితీరు ఆధారంగానే పదవి వచ్చిందని కమలనాథులు చెప్పుకుంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో నిలకడలేని రాజకీయాలు చేయడమే అతిపెద్ద మైనస్ అయింది. ఏ పార్టీ అయినా విజయ పథంలో ఉన్నప్పుడు లోపాలు బయటపడవు. కానీ ఒక్కసారి ఓటమి ఎదురైతే విమర్శల వర్షం కురుస్తుంది. సహజంగా ఓడిపోయినప్పుడే చాలా పార్టీల్లో మార్పులు జరుగుతాయి. వరుస విజయాల్లో ఉన్నా సరే బీజేపీ మార్పుకు జై కొడుతుంటే కాంగ్రెస్ మాత్రం అపజయాల దశలోనూ దాని గురించి ఆలోచించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ పేరుతో ఒకప్పుడు అందరూ కలిసి దేశం కోసం పోరాడారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ రాజకీయ పార్టీగా మారిన తర్వాత కేవలం అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఒక కుటుంబం నీడన సేద తీరుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి సంకేతం కాదు, నయా రాజరికానికి నిదర్శనం. నెహ్రూ హయాం తర్వాత కాంగ్రెస్ వెళ్తున్న బాటపై సి రాజగోపాలాచారి చేసిన వ్యాఖ్యలివి. అప్పటికీ ఇప్పటికీ మార్పులు రాలేదు సరికదా, మరింతగా కుటుంబ రాజరిక పోకడల్లోకి కాంగ్రెస్ వెళ్లిపోయింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధమున్న కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపమేంటో, బీజేపీకి ఉన్న గొప్పతనం ఏంటో తన ట్వీట్తో వెల్లడించారు. స్వాతంత్ర్యం తెచ్చింది తామేనని చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించడం ప్రారంభించింది. నెహ్రూ నాయకత్వం ఉన్నంతకాలం పార్టీలో భిన్న స్వరాలకు కొంత చోటుండేది. కానీ నెహ్రూ తర్వాత ముఖ్యంగా ఇందిరాగాంధీ హయాం మొదలయ్యాక పార్టీలో హైకమాండ్ సంస్కృతి బలపడింది. పార్టీలోని సీనియర్ నాయకులను పక్కన పెట్టి కేవలం విధేయతకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మొదలైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన పార్టీ ఒకే కుటుంబం చుట్టూ తిరగడం అప్పట్లోనే రాజాజీని కలిచివేసింది. రాజాజీ దృష్టిలో ప్రజాస్వామ్యమంటే ప్రజల నుంచి నాయకులు పుట్టడం. కానీ కాంగ్రెస్లో నాయకత్వం వారసత్వంగా సంక్రమించడం ప్రారంభమవడాన్ని ఆయన గమనించారు. ఇది స్వాతంత్ర్య పోరాట ఆశయాలకు విరుద్ధమని రాజాజీ భావించారు. అందుకే 1959లో స్వతంత్ర పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఉదారవాద ఆర్థిక విధానాలు, వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించే పార్టీ ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక బలమైన ప్రతిపక్షం లేకపోతే అది నియంతృత్వంగా మారుతుంది అని ఆయన హెచ్చరించేవారు. ఆ తర్వాత 50 ఏళ్లుగా కాంగ్రెస్ ఎప్పటికీ మారలేదు. చివరకు రాజాజీ చెప్పింది నిజం చేశారు. రాజకీయ పార్టీ అనేది ఒక సిద్ధాంతం కోసం పనిచేసే వ్యవస్థ కావాలి. కానీ ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలకు లోబడి నడిచే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారకూడదు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం అనేది సమిష్టిగా ఉండాలి, కేంద్రీకృతం కాకూడదని మరో పాతతరం కాంగ్రెస్ నేత నిజలింగప్ప అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గుర్తు చేసుకోవచ్చు.
అదే సమయంలో కాంగ్రెస్ వెలిగిపోతున్నప్పుడు నోరు మెదపని నేతలు ఓటమి ఎదురుకాగానే రాళ్లేయటం మొదలుపెట్టారనే వ్యాఖ్యల్లోనూ నిజం లేకపోలేదు. అంతెందుకు, కాంగ్రెస్ కూడా గాంధీ కుటుంబేతర నాయకత్వం కోసం ప్రయత్నం చేయకపోలేదు. కానీ అలాంటి సందర్భాల్లో కూడా మళ్లీ పార్టీ నేతలంతా కలిసి గాంధీ కుటుంబమే నాయకత్వ బాధ్యత తీసుకోవాలని పట్టుబడుతూ వచ్చారు. ఆ తర్వాత అసలు సంగతి మర్చిపోయి గాంధీ కుటుంబమే పెత్తనం చేస్తుందనే వాదనను పెంచిపోషించారు. ఒక రకంగా ప్రత్యర్థి పార్టీలకు రాజకీయ అస్త్రాలందించారు. ఇప్పుడు బీజేపీలో నాయకత్వ మార్పుతో పాటు తరం మార్పు కూడా సాఫీగా జరిగిందే. ఇప్పటికైనా కాంగ్రెస్ పద్ధతి మార్చుకోవాలని ఆ పార్టీ సీనియర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ కాంగ్రెస్లో కేవలం నాయకత్వం మారితే సరిపోదు, మొత్తంగా పార్టీ వ్యవస్థనే పునర్నిర్మించాలి. ఈ అవసరాన్ని రాహుల్ గతంలోనే గుర్తించారు. ఆ పని చేయటానికి పూనుకున్నారు కూడా. కానీ సీనియర్లే పడనివ్వలేదు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ నేతలే ప్రతిసారి గాంధీ కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఈ విషయం పక్కన పెడితే కాంగ్రెస్ సంస్థాగతంగా మార్పులు తీసుకొస్తే ఖచ్చితంగా కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. అందుకోసం క్షేత్రస్థాయి నుంచి కొత్త రక్తానికి పెద్దపీట వేయాలి. కొంతకాలం రాజకీయ నష్టాలొచ్చినా దీర్ఘకాలిక దృక్పథంతో ముందుకెళ్లాలి. తొలి నుంచి అధికారానికి అలవాటు పడ్డ కాంగ్రెస్ విపక్షంలో ఎక్కువ కాలం ఉండటాన్ని అవమానంగా భావిస్తుంది. అదే బీజేపీ దాదాపు 2 దశాబ్దాలకు పైగా ప్రతిపక్షంలో ఉన్నాకే అధికారంలోకి రాగలిగింది. అలాగని విపక్ష పాత్ర పోషించడానికి ఎక్కడా మొహమాట పడలేదు. ఈ భిన్నత్వమే ఈ 2 పార్టీలను వేరు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం అనేది చాలా వరకు పైనుంచి కిందకు ప్రవహిస్తుంది. గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉండటమే పదవులు దక్కించుకోవడానికి ప్రాథమిక అర్హత. కానీ బీజేపీలో పరిస్థితులు భిన్నం. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఒకప్పుడు సామాన్యుడని, ఒక సాధారణ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి దేశ ప్రధాని అయ్యారని ఆ పార్టీ సగర్వంగా చెప్పుకుంటుంది. అలాగే ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా, మొన్నటిదాకా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇప్పుడు అధ్యక్షుడు నబీన్ వంటి వారు కూడా కింది స్థాయి నుంచి ఎదిగిన వారే. వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, రాధాకృష్ణన్, యడియూరప్ప, ప్రమోద్ మహాజన్, సుష్మా స్వరాజ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలా అనేక మంది ఉన్నత స్థానాలకు ఎదిగారు. బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ప్రోత్సాహం వల్లే విజయం సాధించింది. ఇలా అర్హతను బట్టే పదవులు అనే సిద్ధాంతం బీజేపీ కార్యకర్తల్లో నిరంతరం ఉత్సాహాన్ని నింపుతుంది. దీంతో వారు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. సరైన కార్యాచరణ తీసుకుంటే ఎవరైనా ఎంత ఉన్నత స్థాయికైనా ఎదగొచ్చనే ఆలోచనే వారిని కార్యోన్ముఖుల్ని చేస్తుంది. బీజేపీలో ఏ స్థాయిలో చూసినా ప్రధాని మోడీ దగ్గర నుంచి కింది స్థాయి జిల్లా అధ్యక్షుడి వరకు అందరూ పార్టీలో పనిచేసిన వారే. సంస్థాగత నిర్మాణం వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై కాకుండా వ్యవస్థాగత పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని కూడా పార్టీ ప్రయోజనాల కోసం పక్కన పెట్టే సంస్కృతి బీజేపీలో ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల చుట్టూ తిరుగుతుంటే బీజేపీ కార్యకర్తలు ఓటర్ల చుట్టూ తిరుగుతారు. కాంగ్రెస్లో ఎన్నికల సమయంలో మాత్రమే హడావుడి కనిపిస్తుంది. ఆ తర్వాత వ్యవస్థ స్తబ్దుగా మారుతుంది. దీనివల్ల ఎన్నికల వ్యూహ రచనలో బీజేపీ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. బీజేపీకి గట్టి పోటీ ఇవ్వాలంటే కాంగ్రెస్ మొదటిగా తనను తాను సంస్కరించుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. 11 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నబీన్ బాధ్యతల స్వీకరణ తర్వాతైనా కొత్త ఆలోచనలు చేస్తుందా? సంస్థాగత మార్పులకు శ్రీకారం చుడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలే భవిష్యత్తులో కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానాన్ని నిర్దేశిస్తాయి అనడంలో సందేహం లేదు. అలాగని కేవలం నాయకత్వం, తరం మార్పుతో అద్భుతాలు ఆశించలేం. అంతకంటే కీలకమైన దృక్పథం, ఆలోచన సరళి కూడా మారితేనే ఆశించిన ఫలితాలుంటాయి. మొత్తం మీద బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నబీన్ బాధ్యతల స్వీకరణ జాతీయ పార్టీల తీరుపై కొత్త చర్చను రేకెత్తించింది అనటంలో మరో మాటకు తావులేదు.